బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో గత ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్ రేటు 2%, దోపిడీలు 9% మేర పెరిగిందని సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ కమిషనరేట్లో నగర వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ ఏడాదిలో హత్యలు తగ్గి స్థిరాస్తి సంబంధిత నేరాలు 3% మేర పెరిగాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12% తగ్గిన నేరాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది 63% నేరస్తులకు శిక్షలు పడ్డాయని చెప్పారు. 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మాధవి, ఓవర్ టు యు. ఆఫీస్ దగ్గర ఉన్నామండి. ఇంత కొద్దిసేపటి క్రితమే మన సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు ప్రెస్ మీట్ని రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన గత 2022 నుండి చూసుకున్న నేరాల ప్రకారం అయితే 2022లో 2% ఉన్న నేరాలు 2023లో 3%కి పెరిగాయని చెప్పేసి వారు వెల్లడించడం జరిగింది. అలాగే ఇంకా నెక్స్ట్ కమిషనరేట్లో కూడా చాలా వరకు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. గత ఎన్నికలు అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈసారి గణేష్ నిమజ్జనము అలాగే మిలాదు నబీ కూడా ఒకటేసారి రావడంతో పెద్దల అంగీకారంతో వారందరూ కూడా మత పెద్దల అంగీకారంతో కూడా సామరస్యంగా ఇలాంటి నేరాలు జరగకుండా కూడా వారు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. అలాగే గత సైబర్ నేరాలు చూసుకున్నట్లయితే 2022లో 82 కోట్లకు పెరిగిన సైబర్ నేరాలు ఈ సంవత్సరం మాత్రం 2023లో 133 కోట్లకు పెరిగాయని చెప్పడం జరుగుతుంది. అలాగే ఫోక్సో కేసులు కూడా పెరిగాయి. మహిళలపైన అత్యాచారాలు కూడా ఎక్కువగా అయ్యాయని 11% పెరిగాయని చెప్తున్నారు. గత 2022తో పోలిస్తే 343 ఉన్న నమోదు చూసుకున్నట్లు కేసుల నమోదు మహిళలపై అత్యాచారాలు జరిగిన కేసులు చూసుకున్నట్లయితే 343 ఉంటే ఈ సంవత్సరానికి అవి 403గా నమోదయ్యాయని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నార్కోటిక్ డ్రగ్స్ పైన కూడా వారు ప్రత్యేక శ్రద్ధను పెట్టినట్లుగా తెలుస్తుంది. ప్రత్యేక నిఘాను పెట్టి స్నీపర్ డాగ్స్ను కూడా ఉపయోగించి ఎలాంటి నార్కోటిక్స్ కానీ డ్రగ్స్కి కానీ అవకాశం లేకుండా చూడాలని మాత్రం సిపి శ్రీనివాస్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఇక గతంలో చూసుకున్నట్లయితే ఎన్ని నేరాలు జరిగాయి, ఇక ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా వారు భారీ ఎత్తున బందోబస్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.